హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ స్వీట్ పొటాటో పూలలు ఆర్ బొబ్బట్లు ఆర్ భక్ష్యాలు. దీనికి కావాల్సిన పదార్థాలు ఆల్ పర్పస్ ఫ్లోర్, జాగరీ, స్వీట్ పొటాటో, కార్డమమ్, కోకోనట్ పౌడర్. ముందుగా స్వీట్ పొటాటో తీసుకొని ఉడికించుకోవాలి. దానికి సరిపడినంత బెల్లాన్ని తీసుకోండి. ఒక కప్ బెల్లాన్ని తీసుకున్నాను. అలాగే కొద్దిగా కోకోనట్ పౌడర్, ఇలాచీ పౌడర్ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండిని కలుపుకుందాం. నేను ముందుగా 4 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని తీసుకున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్ల మైదాని తీసుకున్నాను. మీకు కావాలంటే మొత్తం మైదాతో అయినా చేసుకోవచ్చు, మొత్తం వీట్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు. నేను 2 సగం సగం తీసేసుకొని ఇలా కలుపుకున్నాను. కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తగా కలుపుకోవాలన్నమాట. మనం భక్ష్యాలకైతే ఎలా కలుపుకుంటామో దీనికి కూడా, ఈ స్వీట్ పొటాటో భక్ష్యాలకు కూడా అలాగే కలుపుకోండి. ఇలా కొద్దిగా వాటర్ పోస్తూ మనం కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. లాస్ట్కి ఇలా అప్లై చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మెత్తటి ముద్ద వచ్చేంత వరకు కలుపుకోండి. కలిపి పక్కన పెట్టుకోండి. ఈ పిండి కొద్దిసేపు నానాలి. అలాగైతే బాగా వస్తాయి మెత్తగా. ఇప్పుడు ఉడికించుకున్న స్వీట్ పొటాటో పొట్టును మొత్తం తీసేసుకోవాలి. నేను ఇది ఒక బౌల్లో తీసుకొని ఆ బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ స్వీట్ పొటాటో వేసుకొని పైన ఆవిరి పెట్టేసుకొని ఉడికించుకున్నాను. ఇప్పుడు ఈ 1 కప్పు బెల్లాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇలా హ్యాండ్తో కలుపుకోండి. కొద్దిగా వాటర్ పోస్తూ మనకి జాగరీ కన్సిస్టెన్సీ ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇంకా ఫ్లేమ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పైన దీన్ని మరిగించుకోండి. మొత్తం మనకి బెల్లం అనేది కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత ఈ స్వీట్ పొటాటో అనేది దీంట్లో వేసేసుకోవాలన్నమాట. చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇలా ఇన్స్టెంట్గా చేసేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి పప్పు రుబ్బే పని లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. స్వీట్ పొటాటో ఉన్నప్పుడు తప్పకుండా ఈ పూలలు అనేవి ట్రై చేయండి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం స్మాష్ చేసుకోవాలి. మనం స్వీట్ పొటాటో అంతా స్మాష్ చేసుకోండి. ఇలా మెత్తగా ముద్దలుగా లేకుండా మొత్తం మెత్తగా అయిపోయేలాగా చూసుకోండి. మనకు పూర్ణం అనేది ఎలా ఉంటుందో ఆ విధంగా మొత్తం చూసుకోవాలి. మెత్తగా ఇలా పిసుక్కుంటూ చూడండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం బెల్లం పాకంలో వేసుకోవాలి. ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలి. దీంట్లోకి పచ్చి కొబ్బరి తురుము అలాగే ఇలాచీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇలా పచ్చి కొబ్బరి ఇలాచీ వేయడం వల్ల. చూడండి, ఈ విధంగా గరిటెతో ఒత్తుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి ముద్దను తీసేసుకొని ఉండకట్టి చూసుకోండి. ఇలా చిన్న ఉండకట్టి చూసుకుంటే మనకి పూర్ణం ఎలా ఉంటుందో అలా రావాలన్నమాట. చూడండి, వచ్చేసింది కదా మనకు పూర్ణంలాగే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పిండి నానిందా లేదా చూసుకుందాం. మంచిగా నానిపోయింది కదా. ఇప్పుడు చిన్న బాల్స్ లాగా తీసేసుకొని రౌండ్ బాల్స్ తీసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకుంటూ మనం ఈ స్వీట్ పొటాటో అనేది పూర్ణం బదులు పెట్టేసుకోవాలి. పూర్ణం అయితే ఎలా పెట్టుకుంటామో అలాగే స్వీట్ పొటాటో బాల్స్ని కూడా చేసుకొని మధ్యలో పెట్టుకోవాలి. ఇలాంటి కవర్ ఒకటి తీసేసుకొని మంచిగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసేసుకొని ఇది మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. పిండి ముద్ద మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని మిడిల్లో మనం స్వీట్ పొటాటో బాల్స్ అనేవి చిన్నగా తీసుకొని పెట్టేసుకోవాలి. పెట్టుకొని క్లోజ్ చేసేసుకోండి. ఇంకా సేమ్ మనం పూలలు ఎలా చేసుకుంటామో ఆ విధంగానే అన్నమాట ప్రాసెస్ అంతా కూడా. చాలా బాగా వస్తుంది రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు స్వీట్ పొటాటో ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఇన్స్టెంట్గా అయిపోతుంది. మనకి పప్పు ఉడకబెట్టి రుబ్బేంత పని లేకుండా తొందరగా అయిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇలా వస్తుందన్నమాట. సేమ్ పూలలాగానే ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేయండి. ప్యాన్ పైన మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. అప్పుడు అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది అనమాట మనకి పూలలు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పూలే అనేది వేసేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న పూలే వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని దీన్ని కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇలా మంచిగా పొంగగానే ఇంకో సైడ్ మలిపేసుకొని ఇంకో సైడ్ కూడా మనం కాల్చుకోవాలన్నమాట. దీన్ని చూడండి, చాలా బాగా వచ్చింది కదా రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఒక 6 చిన్న
స్వీట్ పొటాటోకి 1 కప్ జాగరి తీసుకున్నాను. మీరు కూడా క్వాంటిటీస్ డబుల్ చేసుకోవచ్చు. ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా 2 వైపులా కాల్చుకొని పక్కన తీసుకోండి. అంతే, మన స్వీట్ పొటాటో పోలే రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.